ఇప్పుడు అక్కడ డెఫినెట్ గా మేము అడిగాము 5 చోట్లది ఉన్నాయి కదా చూడండి అన్నాం. ఎలక్షన్ కమిషన్ ఒప్పుకోలేదు, రిజెక్ట్ చేసింది. ఏ రాష్ట్రంలోనైనా సరే ఎందుకు జరగలేదు ఇక్కడ? ఏ రాష్ట్రంలోనైనా మనం అప్లై చేస్తే దాన్ని ఆ వెబ్ క్యామెరాలు తీసి చూసే కార్యక్రమం ఉంది. ఇక్కడ ఎందుకు జరగలేదు? ప్రజలకు ఇవ్వాలనే నారాయణమూర్తి గారు దయచేసి ఆగాలి. నారాయణమూర్తి గారు దయచేసి మీరు ఆగాలి. బొలిశెట్టి శ్రీని గారు దయచేసి మీరు ఆగాలి. ఈవీఎంల గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారో ఒక్కసారి వినిపిస్తాను. పోలింగ్ బూత్ లో బటన్ నొక్కినారు. బటన్ నొక్కిన తర్వాత వాళ్ళు ఏ పార్టీకి ఓటేశారని వీవీప్యాట్ లో వాళ్ళకి కనిపిస్తా ఉంది. వాళ్ళకి వీవీప్యాట్ లో వాళ్ళు వేసిన ఓటు, వీవీప్యాట్ లో వాళ్ళకి కనిపించే ఓటు రెండు మ్యాచ్ అయ్యాయి కాబట్టి వాళ్ళు సాటిస్ఫై అయ్యి బూత్ లో నుంచి బయటకు వచ్చారు. ఈ 80% మంది ఎవరైతే ఓటేశారో ఎవడు కంప్లైంట్ చేయాల, ఏ ఓటరు కూడా కంప్లైంట్ చేయాల. నేనున్నాను, వెళ్ళి నేను ఫ్యాన్ గుర్తుకు నేను నొక్కిన తర్వాత వీవీప్యాట్ లో నాకు సైకిల్ గుర్తు కనిపిస్తే నేను ఎందుకు గమ్మనుంటా? గమ్మనుంటాను కదా. బూత్ లో అక్కడే నేను గొడవ చేసిండు, బూత్ లోనే వెంటనే కంప్లైంట్ లాంచ్ చేసిండు, బూత్ లోనే అని చేసిండు కదా. అట్లా ఏ పార్టీకి ఎవరన్నా కానీ ఇలా ఓటేసిన తర్వాత వీవీప్యాట్ లో వేరే పార్టీకి ఓటేసినట్టుగా ఎవరికి కనిపించలేదు కాబట్టి 80% మంది జనాభా ఓట్లేసిన ప్రతి ఒక్కరూ సాటిస్ఫై అయ్యి ఎటువంటి బూత్ లో గానీ, బూత్ లో కంప్లైంట్ ఇవ్వడం గానీ, పోలింగ్ ఆఫీసర్ దగ్గర కంప్లైంట్ ఇవ్వడం గానీ ఎటువంటి ఎక్కడ జరగల. అది సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు. ఎవరికైతే ఓటేసామో అది కనిపించింది, ఎక్కడ కంప్లైంట్ లేదు, నేనున్నాను, ఫ్యాన్ కేసుకున్నాను, ఫ్యాన్ కనిపించింది, ఇబ్బంది లేదని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. సో మీ అధినేత కన్నా మీకు ఎక్కువ తెలుసు అని చెప్పేసి ఏమన్నా అభిప్రాయం ఉంటే నేను చెప్తా, వినే ఓపుకుంటే మళ్ళీ వస్తాను. మనతో జగదీష్ గారు ఉన్నారు, వీడియోలు చూడండి. వస్తాను. చెప్పడం కాదు, నారాయణమూర్తి గారు అది వేరే కాంటెస్ట్ లో చెప్పారు. నారాయణమూర్తి గారు మా దగ్గర చూడండి. నారాయణమూర్తి గారు ఆగండి, వారు మాట్లాడాలి కదా, అందరూ మాట్లాడాలి కదా. చూడమని ఇచ్చిన అభ్యర్థులు చూడండి. సరే సార్, ఒకసారి రీపోల్ చేయమని అనేది చూడండి. రీపోల్ జరగలేదా ప్రపంచంలో? ఒక్క నిమిషం ఆగండి దయచేసి, అక్కడ జరగలేదా? ఆగండి ఒక్క నిమిషం. మనతో జగదీష్ గారు ఉన్నారు, సీనియర్ అడ్వకేట్, రాజకీయ విశ్లేషకులు. చెప్తానండి, మీరు నాకే పాఠాలు చెప్తే అట్లా. నేను ప్రజలు ఇచ్చిన అభ్యర్థులు ఏంటో చూడండి అన్న. అక్కడ బటన్ నొక్కింది వేరే పడ్డదా, ఇంకోటి పడ్డదా నేను మాట్లాడలా. ప్రజలు ఇచ్చిన అభ్యర్థులు చూడండి, ఏ బూత్ లో ఎలా ఎలక్షన్ జరిగిందో ఒకసారి రివ్యూ చేయండి అని అడిగాం. జగదీష్ గారు గుడ్ మార్నింగ్ అండి. నేను పెట్టి ముఖ్యమంత్రి గారు మాట్లాడిన వీడియో చూపిస్తట్లా. ఆగండి సార్, నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఆగండి. ఏంటి అడిగేది? నువ్వు అడిగేది ఏంటి? సమాధానం అధికారులే అంటే మన ప్రజాస్వామ్యం అవసరం లేదా? ఏమైనా చేసుకోవాలి, మాదంతా మేము కొట్టుకుంటూ పోతానే ఉంటాం. అందరినీ అలా వరమని కొట్టాం, ఎవరినైనా కొడతాం, అదే మీ ఉద్దేశం? కొట్టుకోవడానికి ప్రజలకు రోడ్డు మీదకి వస్తే ఎవరైనా సరే తోక ముడిచి పోవాల్సిందే. పెట్టుకోండి. నారాయణమూర్తి గారు ప్రజల్ని రెచ్చగొట్టమాకండి దయచేసి, ఆగండి. నారాయణమూర్తి గారు 3 రోజుల్లో ప్రమాణ స్వీకారం కూడా చేయాలి. ఆగండి ప్లీజ్. బీజేపీ వారికి అర్పించుకుంటారేమో భయంగా ఉందండి. ఆగండి దయచేసి, ఆగండి. మనతో జగదీష్ గారు రాజకీయ విశ్లేషకులు. జగదీష్ గారు